is Anshi, and I have a question for Mr. Kalyan and the Janasena Party. So my question is, what is your solution to polluted lakes and rivers? The government spends thousands of crores on river festivals, but not so much for cleaning them. It's an irony and an insult to celebrate these festivals in the name of Godavari and then pollute it. I would like to know what sort of India you're looking to pass on to the next generation in the environmental aspect of things. Thank you. కర్నూలులో ఈ ఎంటైర్ దీంట్లో మొత్తం గట్టర్ అంతా దీంట్లో పెట్టేశారు. అలాగే ఈవెన్ కర్నూలు వన్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ నుంచే వాళ్ళ ఫ్యాక్టరీ తాలూకు వేస్టేజ్ అంతా రివర్స్లో కలిసిపోతాయి. ఇది సంహం ఎవరు దీని బాధ్యత తీసుకోరు. ఇది నాకేమనిపిస్తుంది, ఇవన్నీ చేయడానికి ఒక మనిషి ఆరోగ్యంగా బతకడానికి ఫస్ట్ నీళ్లు కావాలి, ఆరోగ్యమైన పరిసరాలు కావాలి. అండ్ ఇప్పుడు వాట్ హర్ పాయింట్ ఇస్ వాట్ యూ గోన్ డూ. నాకేముందంటే మై పర్పస్ ఈస్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ పీపుల్. అంటే ఒకసారి నాకు స్థాయి సరిపోదు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు అసోసియేట్ విత్ వాటర్ మెన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కలిసి వీ కెన్ క్రియేట్ అ మొమెంటమ్ వేర్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ కాన్షియస్నెస్. విల్ రైజ్ ద కాన్షియస్నెస్. ఇప్పుడు అలాగే మనకి గోదావరి ఉంది. గోదావరి పేపర్ మిల్స్, సమ్ డెల్టా పేపర్ మిల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ పొల్యూటెన్స్ అన్నీ కూర్చోబెట్టి నీళ్ళలో వదిలేశారు. అండ్ పంట చెరువులు ఉంటాయి, అన్నింటినీ చంపేశారు. పొల్యూట్ అయిపోయింది. అండ్ నో వన్ రైజెస్ ఎ క్వశ్చన్ అబౌట్ ఇట్. ఇవన్నీ కూర్చోబెట్టి ఇట్ ఈస్ నాట్ టు బ్లేమ్, మీరు చేశారు అని అంటాం కంటే కూడా ఓకే హౌ డు వి రివైవ్ ఇట్. డ్యామేజ్ జరిగిపోయింది. ద క్వశ్చన్ ఇట్స్ నాట్ అబౌట్ ఓకే జరిగిపోయింది, మీరు తప్పు చేశారు, మీరు ద్రోహం చేశారు, వీటన్నిటికంటే కూడా ఓకే all of us collectively come together, okay, this damage has been done, okay, how do we undo it, how do we revive to its original state. నాకు దీని మీద ఉంది. మేబీ ఐ వర్క్ అలాంగ్ విత్ వాటర్మెన్ ఆఫ్ ఇండియా. సార్ మీరు బర్త్డేస్ ఎందుకు చేసుకోరు సార్? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ మంది పిల్లలం కదా, మా అమ్మకి 8 మంది పిల్లలు, వాళ్ళు 3 చచ్చిపోయారు. సో మేము 5 మంది మిగిలాం. లిమిటెడ్ ఇన్కమ్ కదా, దానివల్ల ఏంటంటే పుట్టినరోజు జరుపుకోవాలంటే అంత డబ్బులు ఉండవు. మేబీ అది ఫస్ట్ అది అలవాటు. తర్వాత నాకు మ్యాక్సిమం పుట్టినరోజులు ఏం చేస్తారు, బర్త్డేలు కేకులు ఏం కట్ చేయరు కదా, ఏదో మనకి ఇష్టమైనది చేసి పెడతారు, అంతే ఉంటుంది బర్త్డే. నాకు అంత మించి లేదు. అండ్ నేను అదే యాటిట్యూడ్తో నాకేముంటుందంటే హీరో అయ్యాకో లేదంటే ఇవన్నీ జరిగాక నాకు ఎప్పుడు స్పెషల్గా యాక్చువల్గా పుట్టినరోజు మర్చిపోయాను, చాలా సంవత్సరాలు మర్చిపోయాను. బిఫోర్ సినిమాకి వచ్చిన కొత్తల్లో ఇట్లో నాకేంటంటే దాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా నేను చూడను. అంతకుమించి దానికి పెద్ద నేనేమంటానంటే ప్రతిరోజు బతికిన రోజు పుట్టినరోజు అనుకుంటాను. కాకపోతే ఆ రోజు ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి దండం పెట్టుకుంటాను, ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటాను. అంతకుమించి నాకు అలాగే నాకు ఎలా ఉంటుందని పుట్టినరోజు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇంకా నిజంగా బెట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. అంతకుమించి నాకు పెద్ద దానికి రీజన్స్ ఏం లేవు. ఐ ప్రిఫర్ టు బీ అలోన్. అంతకుమించి ఇంటికి వెళ్తాను కానీ నా సినిమాలు నాకు ప్రమోట్ చేసుకోవడం నాకు నిజంగా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే నా సినిమా బాగుంది, కథ బాగుంది, చూస్తారు. కథ బాగాలేదు ఇసిరి కొట్టాలి అవసరం. అసలు దానికి నేను కనికరం కూడా చూపించాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అందుకే నేను కూర్చోబెట్టి నేను ప్రమోట్ చేయడం అనేది ఏంటంటే నాకు ఐఎమ్ నాట్ ఎ గుడ్ సేల్స్మెన్. ఐఎమ్ ఎ గుడ్ సేల్స్మెన్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ మై ఫిల్మ్. జీరో బడ్జెట్ ఫార్మింగ్ గురించి మీరు ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు కదా సార్. పాలేకర్ ఫుకోకా సుభాష్ పాలేకర్ గారు, దాని గురించి జనసేన వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది సార్. ఫార్మింగ్ పాలసీ, ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు నమ్మకం ఏంటంటే ఐ మ్యాడ్లీ బిలీవ్ ఇన్ పాలేకర్ మెథడ్స్. నేను చేస్తాను. తర్వాత అలాగే ఫుకోకా మెథడ్స్, అంటే అసలు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం చేయడం. అంటే కన్వెన్షనల్ మెథడ్స్ నుంచి, అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్ పోస్ట్ గ్రీన్ రెవల్యూషన్ సర్టన్ మెథడాలజీ వచ్చింది. అలా కాకుండా మనకి సుభాష్ పాలేకర్ మెథడ్స్, ఐ థింక్ దాన్ని ఎక్స్టెన్సివ్గా దాన్ని మనం ప్రజల మధ్యలో రైతులకి నమ్మకం కలిగించాలి. వాళ్ళు ఏంటంటే ఒక కన్వెన్షనల్ మైండ్ సెట్ ఉన్న రైతులు. అలా కాకుండా ఇఫ్ యూ ఫాలో పాలేకర్ మెథడ్స్ ఆర్ మసునోబు ఫుకోకా మెథడ్స్, బట్ ఐ థింక్ పాలేకర్ మెథడ్స్ ఆర్ క్వైట్ ఈజీ టు ఫాలో. అది మరి కొంతమంది ఫాలో అవుతారు, కానీ దాన్ని ఇంకా ఎక్స్టెన్సివ్గా తీసుకెళ్ళడానికి నేను నేర్చుకుంది ఏంటంటే ఇట్ విల్ హర్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పెస్టిసైడ్ కంపెనీస్, ఇట్ విల్ హర్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సో మెనీ అదర్ లాట్ ఆఫ్ సీడ్ కంపెనీస్. అందువల్ల
పాలేకర్ మెథడ్స్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఇష్టపడరా అని అనిపిస్తుంది ఒకసారి గవర్నమెంట్స్. బట్ నేనేమంటానంటే ఇట్ ఈస్ ద మన రైతులకు కానీ దాన్ని ఎక్కువ తీసుకెళ్ళగలిగితే లెట్ దెమ్ మేక్ ఏ చాయిస్ టు గో ఫర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ క్వైట్ ఒక హెల్తీ క్రాప్స్ వస్తాయి. అంటే మీరు అన్పొల్యూటెడ్ మనం అంటున్నాం కదా ఇప్పుడు ఆర్గానిక్ క్రాప్ అని. ఇప్పుడు హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఫర్ ఆర్గానిక్. విత్ పాలేకర్ మెథడ్స్ వీ కెన్ గో ఇట్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ కమిట్మెంట్ అండ్ హౌ మచ్ అవేర్నెస్ వీ కెన్ ఇన్కల్కేట్ ఇన్ ఫార్మర్స్. మీరు హ్యాండ్లూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో హ్యాండ్లూమ్స్కి చేనేత వస్త్రాలకి సో వాటిని మనం ఎఫెక్టివ్గా ప్రమోట్ చేయడానికి మన స్టెప్స్ లాంటివి కానీ అండ్ మిత్రులు చెప్పినట్టు అవేర్నెస్ వర్క్షాప్స్ కానీ ఇటువంటి ఏమన్నా కండక్ట్ చేసే ఆలోచన ఉందా? హ్యాండ్లూమ్స్కి నేను వాంటెడ్ టు బి ఎ బ్రాండ్ అంబాసిడర్. మేజర్గా హ్యాండ్లూమ్స్ ఏంటంటే నిజంగా ఎవరైతే కష్టపడతారో మగ్గాలు నేసే వాళ్ళకి నేను కొంతకాలం చీరాల్లో పెరిగాను, నేను చూసేవాడిని. చాలా దయనీయంగా ఉండే వాళ్ళ పరిస్థితులు. మగ్గాలు వాళ్ళు చేనేత కార్మికులు వాళ్ళు నాకు మొన్న కూడా ఏం చెప్తున్నారంటే మీరు చేసేవేవి మన ఈ చేనేత కార్మికులు చాలామంది వచ్చారు. మన వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకో గ్రూప్ వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీరు సపోర్ట్ చేస్తుంది టాప్ లెవెల్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా మీరు మాట్లాడే మాటలు మాకు ఫలితం మాకు రావట్లేదు. అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇచ్చినా అంటే సపోజ్ మనం ఒక వస్తువు కొంటే మొన్న ఈ మధ్యన చేనేత జిఎస్టీ గురించి మాట్లాడమన్నారు. నేను చాలామందిని పిలిపించి మాట్లాడాను. ఫండమెంటల్గా రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే మీరు జిఎస్టీ మాట్లాడుతుంటే మగ్గాలు నేస్తున్నారు, మీరు జిఎస్టీ పెంచినా తగ్గినా అది వీళ్ళకి ఏమంటుందని వీళ్ళకి లేబర్ పెరగదు, వీళ్ళకి శ్రమ ఏం తగ్గదు. కానీ ఆ ఎక్స్ట్రా మీరు ఆ జిఎస్టీ మీరు కట్టడం చేసి వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు డబ్బులు, మీరు ఎలా ముందు తీసుకెళ్తారని అడిగారు. నాకేమనిపిస్తుందంటే వాట్ ఈస్ దట్ వన్ పాలసీ విచ్ ఎవరైతే మగ్గాలు నేస్తారో వాళ్ళకి ఎక్కువ సంపాదన వచ్చేలాగా, వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందేలాగా, వాట్ ఆర్ ద డైరెక్ట్ బెనిఫిట్స్ మగ్గం నేసే కార్మికులకి ఎలా చేరుతాయి వితౌట్ మిడిల్ మెన్ అనేది నాకు ఆలోచన ఉంది. దాని ఏంటంటే కాకపోతే ఏంటంటే మంది వాళ్ళ క్లోజ్ నిటెడ్ కమ్యూనిటీ అంటే ఇంటర్డిపెండెంట్ కమ్యూనిటీ. ఒక చేనేత అంటే మనం కూర్చోబెట్టి ఒక్క పద్మశాలి కమ్యూనిటీ కాదు, లాట్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ కూడా ఈ చేనేత దాంట్లో ఉన్నాయి. సో వీళ్ళందరికీ రీచ్ అవ్వాలి అంటే ఐ ఫీల్ గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ప్రైవేట్ పీపుల్ ఐ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ దెమ్. చేనేత నేసే కార్మికుడికి మనం చేసే బెనిఫిట్ పొందాలంటే ఏం చేయాలనేది, ఆ మధ్యలో ఉన్న ఆ హిండ్రన్సెస్ ఏంటి, ఆ రోడ్ బ్లాక్స్ ఏంటి అనేది కరెక్ట్ చేసే వరకు ఐ ప్రిఫర్ టు హోల్డ్ మై ఒపీనియన్. 2009 ఎలక్షన్లో మీరు ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఎవరికైనా మద్దతు? మనం బలం తెలుసుకున్నాక ఎంత తెలుస్తుంది కదా. మన బలం 175 పోటీ చేద్దాం. మన బలం ఎంత ఉంటే అంత. సీక్రెట్స్ ఏం లేవు. నేను 175 స్థానాలకి ఇంక్లూడింగ్ తెలంగాణ సహా బలం ఉంటే అన్నిటికీ పోటీ చేస్తాం. అదే బలం లేదు, మన బలం ఎంతో అంతే చేస్తాం. ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు మనకి ఎంత ఉంది క్షేత్రస్థాయిలో బలం అనేది దాన్ని బట్టి ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి దుబాయ్ 12 సభ్యుల తరపున మరియు దుబాయ్లో ఉన్న తెలుగు ఫ్యాన్స్ సభ్యులందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యకి. అలాగే మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఈస్ట్ కానీ వెస్ట్ కానీ తెలంగాణ ఎక్కడైనా సరే చాలా కార్యక్రమాలు, కంటి ఆపరేషన్ కానీ కిడ్నీ సమస్యలు కానీ మా దృష్టికి ఏది వస్తుంది మా వంతు సాయం మేము చేస్తున్నాం. మరియు మేము ఇక్కడ హిందూ దుబాయ్లో ముస్లిమ్స్కి కుల మతాల భేదాలు అతీతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సభ్యులు, మా గ్రూప్ సభ్యులు అందరూ ఎవరికి ఎటువంటి ఈగో ఫీలింగ్స్ కానీ ఏమీ లేవు. చాలా కలిసికట్టుగా అన్నయ్య గారు ఏ సిద్ధాంతాలు అయితే ఫాలో అవుతున్నారో ఆ సిద్ధాంతాలను పాటిస్తూ అందరం ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రాలు విడిపోయినా రకరకాలుగా ఉన్నా కానీ అక్కడ నాకు ప్రతి ఒక్కరు విపరీత ఐక్యత చూసానంటే నాకు ఆనందం ఎక్కడ కలుగుతుందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంటే తెలంగాణ ఫీలింగ్ ఉండి ఇవన్నీ ఉండి కూడా నాకు ఎక్కడ నాకు నా అభిమానులు ఎప్పుడు కనిపించలేదు. అట్లాగా నాకు అందరూ ఒకటేలాగా మాట్లాడతారు, సమానంగా ఇష్టపడతారు. నాకు అదే పొలిటికల్ వాతావరణం కూడా నాకు అదే కనిపించింది మన దుబాయ్ వెళ్ళినప్పుడు. క్షమించాలి మిమ్మల్ని కలుసుకోలేకపోయాను, ఎందుకంటే నేను ప్లాన్డ్ అఫీషియల్ విజిట్ కాదు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటాను. మీరు చేసే ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కూడా నేను మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీరు నార్త్ సౌత్ ఈక్వాలిటీ ఇష్యూ తీసుకున్నారు కదా సార్, అది ఫ్యూచర్లో మీరు హ్యాండిల్ చేసే విధానం వల్ల ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్ర అనేది అలా దానివల్ల చాలామంది స్టూడెంట్స్ కొట్టుకున్నారు సార్. అవును. అలాగా మీరు ఇప్పుడు ఆ ఇష్యూ టేకప్ చేయడం వల్ల నార్త్లో ఉన్న మన సౌత్ వాళ్ళు, సౌత్లో ఉన్న మన నార్త్ వాళ్ళు క్లాష్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్.
దాన్ని మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి సార్? ఒకవేళ మీరు ఆ టేక్ నేను బేసిక్గా వన్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నార్త్ సౌత్ ఎందుకు మాట్లాడతానంటే, మనం ఒక సమస్య ఉంటే ఇది ఏమి లేదని చెప్పి దాని మీద మూతేసేస్తే మొత్తం ఇల్లు అంటుకుపోద్ది. ఆర్ఎల్స్ ఈవెన్ ఒక జబ్బు చిన్నది ఉన్నప్పుడు చిన్న స్థాయిలో కరెక్ట్ చేయకపోతే ఇట్ విల్ కాజ్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ నేషన్. నేను ఎందుకు నార్త్ సౌత్ మాట్లాడతానంటే, తెలంగాణలో తెలంగాణ ప్రోగ్రామ్ మనకు ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను చాలా కాలం మధ్యలో పనుల మీద ఢిల్లీ ఇటంతా వెళ్తున్నప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఢిల్లీలో కవర్ అయ్యేది కదా చాలా సంవత్సరాలు. అంటే ఇన్ని వందల మంది చనిపోతూ ఉంటే కూడా అసలు ఢిల్లీ పేపర్స్లో అసలు కవర్ అవ్వదు. అలాగే ఉత్తరప్రదేశ్లో మారుమూల చిన్న గ్రామంలో జరిగితే మొత్తం ఇండియా అంతా న్యూస్ ఉంటుంది. లేదంటే ఎక్కడెక్కడ బాంబేలో ఒక పెద్ద పొలిటికల్ ఇంట్లో ఒక మనవరాలు పుట్టినరోజు అయితే మన అందరికీ తెలుస్తుంది. అలాంటిది ఇన్ని వందల మంది చనిపోతుంటే అసలు మాట్లాడరేంటి దీని మీద. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు అన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఢిల్లీలో అసలు రాలేదు. అంటే క్యాపిటల్ రాజధానిలో మీ దృష్టి లేకపోతే, అంటే నేను రిపీటెడ్గా ఏం మాట్లాడతానంటే, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ నేషన్ ఐ స్పీక్ నార్త్ సౌత్, నాట్ టు డిసింటిగ్రేట్. ఇది అందుకు నేనేం మాట్లాడతానంటే, నా బాధను తెలుసుకోమండి. ఇప్పుడు నేను గొంతు ఎలిగితే నేను బాధ ఉందని చెప్పడానికి కోపం ఉందని కాదు, ఈ సమస్య ఉంది మీరు చూడండి. చేతులు ఎత్తకపోతే ఇప్పుడు నన్ను చూడాలంటే ఒకసారి ఇలా అంటారు. అలాగా నాకు ఈ సమస్య ఉందని నేను గొంతెత్తి అరవకపోతే మీకు ఎలా వినిపిస్తుంది? ఆల్మోస్ట్ 60s మనం అర్థం చేసుకుని నార్త్ సౌత్ అనడానికి ఎందుకు మాట్లాడతానంటే, ఇండియా వాజ్ ఎ సబ్ కాంటినెంట్, దెన్ వీ బికేమ్ పాకిస్తాన్ ఇన్ ఇండియా. ఆ తర్వాత మన మల్టీ కల్చరల్ మల్టీ ఎథనిక్, అంటే ప్రతి భాషకి మన వేషధారం వైవిధ్యంగా ఉంటుంది. వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. బట్ అట్ ద సేమ్ టైం వీ ఆల్ ఫీల్ వీఆర్ ఇండియన్స్. ఒక జాతికి సంబంధించిన వ్యక్తులను మనకి భావన ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ లీడర్స్ అండ్ ఆల్సో ద లెగసీ, అంటే మన కల్చరల్ లెగసీ కూడా. దీని తోడు ఇప్పుడు మనకి గాంధీ గారు తిరిగినప్పుడు మనకి ఎందుకు నార్త్ సౌత్ ఫీలింగ్ రాలా? వై వీ ఫెల్ట్ అస్ వన్ ఇండియన్, వై వీ హ్యాడ్ నెవర్ సీన్ గాంధీజీ as a గుజరాతీగా. We felt, even now we respect Mahatma Gandhi. Why we felt oneness with Nehru, Pandit Nehru? Why we feel Vallabhbhai Patel? మరి ఎందుకు కాంటెంపరీ టైమ్స్లో వస్తుందంటే, దీస్ లీడర్స్ ప్రమోట్ దేర్ ఓన్ రీజనల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు తెలంగాణ ఫీలింగ్ కూడా ఏంటి, ఇప్పుడు మీరు వచ్చి స్టేట్ కలిపి ఉంచాలని చెప్పి యు ఆర్ సర్వింగ్ ఓన్లీ మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఆంధ్ర గ్రూప్. అంటే దానివల్ల ఏమైపోయింది, పాలకులు చేసిన తప్పులకి ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అలాగే my problem is not with North Indian people, my problem is with the North Indian political class. My request is, please open up your eyes, including North Indian media. మీరు సౌత్లో ఏం జరుగుతుందో మీరు అక్కడ రిప్రజెంట్ చేయండి. మీరు దేశం ఉందో చెప్పండి. మాకు సమస్య సౌత్లో మద్రాసులో ఏం జరుగుతుంది, చెన్నైలో, అలాగే బెంగళూరులో ఏం జరుగుతుంది, మనకి హైదరాబాద్లో ఏం జరుగుతుంది, గుంటూరులో ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మీకు పటేల్ తాలూకు మీరు ఏమంటుందని ఇష్యూస్ మాకు చెప్తున్నారు. అలాగే మీకు ఎవరో ఒక కేంద్ర మంత్రి మనవరాలు పుట్టినరోజు మీరు మాకు అందరికీ చెప్తారు. అలాగే మరి మా ఇష్యూస్ని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్ళకపోతే ఏమైపోద్దంటే మా ఇష్యూస్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ టుడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ డిలేడ్. తెలంగాణ కూడా రీజన్ ఇదే. నిజంగా కానీ ముందే కానీ సర్వ్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ. ఇది కరెక్ట్ చేయకపోతే ఏమైపోద్దంటే, నేను వెనకాలేదు, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను నేను, సార్ ఇది నెగ్లెక్ట్ చేస్తే దిస్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ రిఫ్ట్ అండ్ డివిజన్ ఇన్ పీపుల్. ఇది మీరు కరెక్షన్. ఎందుకంటే నేను మాట్లాడుతుంది సత్యం. ఇది అందరూ మాట్లాడతారు లోపల, నేను సీక్రెట్గా మాట్లాడలేదు. ఇది ఎందుకంటే ఒక అగ్లీనెస్ని మనం చెప్పకపోతే, ఒక మురికి, అది ఒక హెల్దీ వెజిటబుల్ బాస్కెట్లో ఒక కుళ్ళిపోయింది ఒకటి ఉంటే చాలు కదా, మొత్తం గంప కుళ్ళిపోతాం. దట్స్ వాట్ మై కన్సర్న్ ఇస్. అంతేగాని అందుకనే నేను ఎప్పుడు కూడా ఐ విల్ రెస్పాండ్ ఓన్లీ టు పొలిటికల్ క్లాస్. వెన్ ఐ సే నార్త్ సౌత్, my request is only to North Indian media and also to North Indian politicians to look at South. If you don't look at South, if you don't give priority to South in your national media, one day it will create a lot of difference, and one day it will create a lot of unpalatable situations in future, which has to be corrected, which has to be addressed. That's what I'm trying to say. Environment Protection Force launch అప్పుడు ఒక పోస్టర్ ఉంది సార్, అక్కడ
డిఫరెంట్ పబ్లిక్ లీడర్స్ది. ఇది సో అప్పుడు ఆ టైంలో చాలామంది పోస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్ గారు అంతమంది లీడర్స్ నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యారు? సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇవ్వగలరా? అంటే వాళ్ళలో కమ్యూనిస్ట్ ఉంటారు, ఒక ఇది అదే. ఉంటుంది కదా, లాడ్ ఆఫ్. యువర్ వ్యూ ఆన్ దట్. నేనేం నమ్ముతానంటే బేసిక్గా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కదా, అండ్ ఎవ్రీ వన్ వర్క్ ఫర్ హ్యుమానిటీ. వాళ్ళందరి కామన్ గోల్ మానవత నిలబెట్టాలని చెప్పి మేబీ డిఫరెంట్ పార్ట్స్ ఎన్నుకున్నారు. అంటే ఇండియా లాంటి ఒక కల్చరల్ డైవర్సిఫైడ్ కంట్రీకి అన్లెస్ యూ బ్లెండ్ సో మెనీ థాట్స్ అండ్ మేక్ యాజ్ వన్ హోల్ ఎంటిటీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ. మనకున్న అంటే నేను ఒక తమిళ్ పాయింట్ అర్థం చేసుకోవాలి, మనకు నార్త్ ఇండియన్ పాయింట్ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకుంటా ఒక జాతిగా ఒక నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మన వెళ్ళాలి అంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కల్చరల్ డైవర్సిటీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకని నాకేంటంటే మేబీ సుబ్రహ్మణ్య భారతి, ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య భారతి, he took that turban. He's not a Tamil, but he's a Tamil poet, but అదేమో సిక్ టర్బన్ తీసుకున్నాడు ఆయన, అండ్ he says సుందర తెలుగు, though he's a great Tamil poet, సో సుందర తెలుగు మీద ఆయన మాట్లాడతారు. అలాగే నాకు జయప్రకాష్ నారాయణ్, he fought against emergency. నాకు ఆయన టెనాసిటీ నచ్చుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ ఆజాద్ ఆర్ భగత్ సింగ్, ఈచ్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అంబేద్కర్, నాకేంటంటే లైక్ కాంశీరామ్, నాకు వీళ్ళందరూ దే రియల్లీ మ్యాడ్లీ ఇన్స్పైర్డ్ మీ. ఫర్ మీ ఐ సీ ద కల్చరల్ డైవర్సిటీ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్స్ వాట్ ఐ లుక్ అట్. టెర్రరిజం గురించి మీ అభిప్రాయం? పర్సనల్ ఒపీనియన్ నాకేముంటుంది అంటే ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ద ప్రయారిటీస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, మేబీ అన్ని వేల ఎకరాల ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ అప్ టు ద ruling government. I don't have any control or say in that. And taking past examples of Singapore, I think, including Gandhinagar, immediately 15-20 వేల ఎకరాల్లో ఫోకస్ చేస్తుంటే చాలా ఫాస్ట్గా అయ్యిండేది. మేబీ దే హ్యావ్ ద బిగ్గర్ ప్లాన్స్ అండ్ ఐ డోంట్ నో హౌ ఫార్ దే విల్ అచీవ్ ఇట్. సచివాలయం తప్పని గుర్తొచ్చి ఏం కట్టలేదు 5 years అయిపోయింది, అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు నేను ఇల్లు అడిగితే నాకేమంటా నువ్వు గవర్నమెంట్ లేదో నీకేం తెలుసు కష్టాలంట. అందుకని నేను ఏదైనా ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి కాదు కదా, మన సమస్యలు పరిష్కరించడానికి కదా. నాకేమనిపిస్తుంటే ఒకసారి ఓవర్ అంబిషన్ కెన్ స్లో డౌన్ ద ప్రాసెస్. నాకేమనిపిస్తుంటే ఒకసారి ఉన్న లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా మనం ఫ్యూచర్ మంచి ఆలోచనే కావచ్చేమో, కానీ హౌ ఫార్ ఇట్ ఇస్ ప్రాక్టికల్ అనిపిస్తుంది. అది నాకు కన్సర్న్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా జరగాలని కోరుకుంటాం. What is your opinion about women in politics and what place does Janasena party have for women? విమెన్ ఎంపవర్మెంట్ మీద నాకు చాలా, ఎందుకంటే మొన్న మధ్య నేను దేంట్లో చదువుతున్నాను అంటే మ్యాన్ అండ్ విమెన్ ఇన్ సొసైటీ, మగవాడు వెనక ఉండకూడదు, స్త్రీ ముందు ఉండకూడదు. దిస్ ఈజ్ వన్ ఈక్వల్ పక్కపక్కన నడవాలి. అండ్ ఫర్ మీ ద ఈక్వల్ ఎంపవర్మెంట్ ఉండాలి ఫర్ మ్యాన్ అండ్ విమెన్. ఐ వాంట్ టు ప్రొజెక్ట్ విమెన్ బికాజ్ దే ఆర్ ఫియర్స్ వారియర్స్. వాళ్ళు నిజంగా ఒక ఇష్యూ కానీ తీసుకుంటే ఇంకా నాకు తెలిసి ఈవెన్ మెన్ హ్యాస్ టు టేక్ ఎ బ్యాక్ స్టెప్. సో ఫర్ మీ ఐ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ I would like to give that kind of empowerment for women in Janasena. And also నాకేమనిపిస్తుంటే if I really give certain support, they can do wonders. For example, మీరు the way you want to take over liquor shops, open liquor bars, eat and everything. So Janasena is going to take a lot of going to give a lot of support for women. మా పేజ్ కూడా స్టార్ట్ చేసి 5 months అవుతుంది సార్. 8 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాము ఏదో అన్నారు. అయితే మేము మళ్ళీ మా పని ప్రారంభిస్తాం సార్, ఏం పర్లేదు. మీరు జిల్లాల వారీగా లేకపోతే సోషల్ మీడియా వరకు అంటే మా స్థాయిలో మేము ఎలా వర్క్ చేయగలం, ఎంతమంది, మేము మళ్ళీ ప్రారంభిస్తాం సార్. మీరు అంటే మీ వర్క్ మెర్జ్ అయిపోయిందని అదే కదా మీరు అనేది? దట్స్ వన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. ఇది లాంగ్ బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్కి దే హ్యాడ్ డన్ ఇట్. బికాజ్ ఇవన్నీ నేను డే టు డే కూర్చోబెట్టి నేను చేసే ఆపరేషన్స్ కాదు, నేను ఫిజికల్ కూర్చొని చేసేది కాదు. మీరు ఒకటి బిల్డ్ చేయాలని నేనేమంటాను, మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీ నేను కోరుకున్నాను. లాస్ట్ టైం మీరు వచ్చారమన్నా మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీని కోరుకుంటానని చెప్పాను కదా.
నేను ఆ అష్యూరెన్స్ ఇవ్వడానికి ఇది పెట్టి యూ బిల్డ్ ఇట్. ఒక తుఫాన్ వచ్చింది, మొత్తం ఎగిరిపోద్ది, మొత్తం హార్డ్ వర్క్, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కట్టుకున్నాం. నేను మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీని నేనేమంటానంటే, మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీ పెంచుకుంటా యూ వర్క్ ఫర్ ద పార్టీ. అదే కదా చెప్పింది, యూ డూ దట్. దానికి నేను ఎలాగ మీకు యూనిక్గా మీ ఇండిపెండెంట్గా మీకు జరిగిన దానికి హౌ డు ఐ హెల్ప్ యూ? ఐ గివ్ యూ గివ్ మీ అ ప్లాన్. నాకు ఇదైతే నాకు హెల్ప్ అవుతుంటే ఐ వర్క్ ఇట్ అవుట్ టువర్డ్స్ ఇట్. పేజీల మెర్జ్ గురించి సార్ ప్రతి ఒక్కరిని అడిగారు సార్, మీకు ఫస్ట్లో మెర్జ్ చేస్తారా చేయరా, మీకు ఇష్టమా కాదా అని అందరిని అడిగే చేశారు సార్. అది ఏదో చిన్న ఇష్యూ వలన అక్కడ ఫేస్బుక్ రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళన్నీ మెర్జ్ చేస్తారు. అది మనం జరిగేదాకా కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. ఈవెన్ మా పేజీలు కూడా వెళ్ళిపోయినాయి. దాని రోడ్డు మీద తిరిగే ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి గర్భగుడిలో పెడతానంటే మాకు ఇష్టమే కదా సార్. మీరు గర్భగుడి దేవుడు మా దృష్టిలో. మాకు మా ఐడెంటిటీ వచ్చిందంటే ఎవరి వల్ల పేజీ లైక్ కొట్టామంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది కాబట్టి కొట్టాం, కానీ ఐడెంటిటీ ఆయన ఎవరో చూసి నేను కొట్టలేదు, నా పేరు చూసి ఆయన కొట్టలేదు. దానివలన దాని గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు సార్, కానీ అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉందంటే, అయోధ్యలో గుడి కడతాం, ఊళ్ళో ఉన్న రామాలయాల్లో డబ్బులన్నీ ఇవ్వండి అంటే, అమ్మో మా గుడి మేము ఇవ్వం అన్నారంట. అలా ఉంది వీళ్ళు చెప్పేది. థ్యాంక్ యూ సార్. అన్న అలాగే హ్యాపీ బర్త్డే అన్న.